ఈ వీడియోని మీరు ఓపెన్ చేసిరంటే మీ ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏ డీటెయిల్స్ కూడా ఎవరికి తెలియకుండానైతే ఆ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆ సెట్టింగ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటే ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. 1 సెకండ్ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు తెలియకుండా మీ కార్డ్ డీటెయిల్స్ కానీ ఏవి డీటెయిల్స్ అయినా సరే మీ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడో ఒక చోటనైతే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మీకు తెలుసో తెలియకో ఇదివరకు ఇచ్చేసి ఉంటారు కాబట్టి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు కంప్లీట్గా చెప్తాను. ఎటువంటి ల్యాగ్ లేకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దాని గురించి మెయిన్గా మీరు గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ లైన్ అనేది కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా లాస్ట్ నుంచి సెట్టింగ్స్, అదైతే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్స్ అండ్ ఆటో ఫిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. ఆ ఆప్షన్లోనే మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సేవ్ సెక్యూరిటీ కోడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని ద్వారా మనకి ఏం తెలిసిపోతుంది కింద ఇక్కడ మీరు చదువుకోవచ్చు. చెక్అవుట్ ఫాస్టర్ వెన్ యువర్ సిఎస్ఆర్ సేవ్డ్ అని చెప్పేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్డ్ ఏదైనా ఉందనుకోండి, అది రూపే కార్డు కానీ ఏ కార్డు అయినా సరే, దాని వెనుకనే మనకు సివివి నంబర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైనా పేమెంట్లు చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆ నంబర్ అనేది కంపల్సరీగా తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి అది ఆటో ఫిల్ అయితే సేవ్ కావడం జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ 3 డిజిట్స్ నుండి 4 డిజిట్స్ నుండి మాక్సిమం 3 డిజిట్స్ అయితే ఉంటాయి కదా, అది ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ కావడం వల్ల మనకి ఏమవుతుంది, వేరే వాళ్ళు మన మొబైల్ని ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు ఈజీగా వాళ్ళకు ఈ నంబర్ కార్డ్ నంబర్ వెనకది కూడా తెలిసిపోతుంది. ముంగట దానికంటే ఎక్కువ, ముంగట మనకు పెద్ద నంబర్ ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ ఈ బ్యాక్ సైడ్ లో ఉన్న నంబరే మనకు చాలా ప్రమాదకరం. అది తెలిసిపోతే ఈజీగా మీ కార్డులో ఉన్న మనీ మొత్తం వేరే వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ అయితే 99.9% ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఆఫ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ సెక్యూరిటీ కోడ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత టాప్ లో మీకు ఇంకో ఆప్షన్ కనబడుతుంది కదా, సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అని, దాన్ని కూడా ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ గా ఏవైతే ఆటోమేటిక్ ఫిల్ అయితే ఉంటాయో పేమెంట్ మెథడ్స్ అవన్నీ కంప్లీట్ గా ఇప్పటి నుంచి స్టాప్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మీరు మాన్యువల్ గా ఎంటర్ చేస్తేనే ఏవైనా ఎంటర్ అయితే, లేకపోతే అస్సలకే కావు. అట్లే మీరు కింద చూసినట్టయితే లాయల్టీ కార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంతకు ముందుకు ఏమైనా ఫిల్ చేసిన కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ చూపెడుతుంది అనమాట. దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా మీ పేమెంట్ మెథడ్ సంబంధించిన ఏమన్నా అన్వాంటెడ్ యాప్స్ ఉన్నా సరే వాటిని అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్. ఇక్కడ మీరు ఫర్ సపోజ్ చూసినట్టయితే గూగుల్ పే అని చెప్పేసి ఉంది. ఇది మనకు జెన్యూన్ యాప్, మన అందరికి తెలిసిందే. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, ఇంకా కాకుండా 2-3 జెన్యూన్ యాప్స్ ఉంటాయి కదా మనకు పేమెంట్ సంబంధించినవి. అవి పెట్టి ఇక్కడ మీకు సంబంధం లేని ఏమైనా యాప్స్ ఉన్నాయి అనుకోండి, కంపల్సరీగా రిమూవ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకుంటేనే మీరు మీ పేమెంట్ మెథడ్ సంబంధించిన ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయో డీటెయిల్స్ అవన్నీ ప్రొటెక్టెడ్ గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. లేకపోతే మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి వేరే వాళ్ళకి తెలిసిపోయి తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ నా డబ్బులు ఎక్కడి నుంచి కట్ అవుతున్నాయి ఏం కథ అని చెప్పేసి మీరు ఎంత తనలైనా దొరికాయి.